ఇవాళ మనం గిట్ల చదువుతాన్నామంటే దానికి కారణం ఇవ్వలే. ఎవరు? మన పెద్ద సారు. కాదన్నా మన అవ్వయ్య. అవు అది కూడా వాస్తవమే. ఆయనకి ఇప్పుడు గాముచ్చట ఎందుకు అడుగుతాను చెల్లె? ఒక వీడియో చూసినన్నా ఇక వీడియో చూసిన సంధి నాకు మస్తు బాధ అనిపిస్తాంది. అవ్వయ్యకి ఎన్ని బాధలున్నా రూపాయి చేతులు లేకుండా ఎట్లన్నా చదివిపియాలని మస్తు తండ్లాడతారు. చెల్లె బాధపడిన కాడి చాలు గాని అసలు ముచ్చట ఏందో చెప్పు. మీరే చూసేయండి. ఇప్పుడు పిల్లలకు మొదటి గురువు ఎవ్వాలంటే ఎవరైనా ఏం చెప్తారు? మనల్ని కన్నా మన తల్లే మొదగల గురువు. అయితే ఇప్పుడు గా ముచ్చట చెప్పడానికి అస్సలు కారణం ఇగో ఈ వీడియో. ఇక్కడ కనబడుతున్న వీడియో ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఒక దిక్కు బతుకు తెరువు కోసం అని తోపుడు బండి మీద పూలు అమ్ముకుంటా, ఇంకో దిక్కు పిల్లలకు చదువు నేర్పిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ మస్తు కుషవుడే కాకుండా పిల్లలను తీర్చిదిద్దే మొదటి గురువు అమ్మ అని చెప్పి చాలా మంది వీడియో కింద రాస్తున్నారు. చూసినారుల్లా అవ్వయ్యకు ఎన్ని బాధలున్నా రూపాయి చేతులు లేకున్నా ఎట్లయినా చదివిపియాలని మస్తు తండ్లాడతారు. గట్లనే గీతల్లి కూడా ఒక దిక్కు తోపుడు బండి మీద పూలమ్ముకుంటే, ఇంకో దిక్కు ఒక చిన్న పొలగాన్ని ఆడిపించుకుంటా, ఇంకో పొలగానికి చదువు చెప్పుకుంటా మస్తు కష్టపడుతుంది. ఈ అమ్మ ఆలోచనకు గట్లనే అమ్మ చేసే కష్టాన్ని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చూసిండ్రు కదా, మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది.